మన ఆత్మలను ఏ యొక్క వాక్యం అనే ఆహారంతో మనల్ని పోషిస్తాడో, మనం బలపరుస్తాడో మనం ఎరుగము. ఏర్పాటు చేయబడిన వాక్య భాగానికి వద్దాం. కొన్ని నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానం చేసి మన ఆత్మలను వాక్యం చేత పోషించుకుందాం. దయచేసి దేవుడు మంచివాడని, దేవుడు ప్రేమించేవాడని తెలుసుకుందాం. దేవునిలో ఏ కోపము, ద్వేషము, అసూయ, వ్యసనము లేదు. అవన్నీ మనలోనే ఉంటాయి. అయితే దేవుని ఉగ్రత, ఆయన కోపం మన మీద దిగకుండా ఉండాలంటే ఆయన ప్రేమించినట్టు మనం కూడా ఆయన ప్రేమిస్తాలి. ఆయన ప్రేమిస్తూ ఉంటే మనం ఆయన పట్టించుకోకుండా ఉంటే, ఒకవేళ మన విషయంలో ఆయన విసిగిపోయి మరి ఆయన నన్ను శిక్షిస్తే మనం నష్టపోతాం. ఆయన ప్రేమ తీర్పుగా మారకముందే, ఆయన ప్రేమ ఉగ్రతగా మారకముందే దేవుడు మంచివాడే. గాడ్ ఈజ్ గుడ్ ఆల్వేస్, ఎవ్రీ టైం. కానీ మనలో ఆయన ప్రేమించే లక్షణం పోగొట్టుకుంటే ఆయన కోపం ముందు మనం నిలవలేం. దయచేసి దేవుడు మంచోడులే అని చెప్పేసి ఆయన మంచితనానికి మనము అలవాటు పడి ఆయన విషయంలో మనం తేలికగా ఆయన తక్కువగా అంచనా వేస్తే దేవుడు నేను శిక్షించకముందే, నీకు ఏదైనా నష్టం జరిగించకముందే నువ్వు మేలుకోవటం మంచిది. దేవుని ప్రేమతో పాటు ఆయన కోపాన్ని కూడా మనం గుర్తు చేసుకుందాం. వాక్యానికి వద్దామా? పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు 3వ అధ్యాయము, అందులో 14-15 వాక్యాలు చదువుకుందామండి. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకున్నను, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిల నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. చాలండి. ఈ మాటలు ధ్యానించాలన్నా, ఆలోచించాలన్నా, వాటిని వివరించి చెప్పుకోవాలన్నా కొంత బాధగా ఉంటుంది. ఇవి దేవుని మాటలు మంచివే కానీ ఇందులో హెచ్చరిక ఉంది, గద్దింపు ఉంది. ఒక పునాది గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. నీకు ఒక పునాది ఉంది, నాకు ఒక పునాది ఉంది. మనం కట్టుకునే ఇళ్ళకు పునాదులు ఉన్నాయి, మన జీవితాలకు పునాదులు ఉన్నాయి. నువ్వు ఏ పునాది మీద కట్టుకున్నావు నీ జీవితాన్ని? నీ ఇల్లు ఎటువంటి పునాది మీద కట్టుకున్నావు? నీ పునాది బలమైందా, నీ పునాది బలహీనమైందా? నువ్వు ఎటువంటి పునాది మీద నువ్వు కట్టుకుంటావు నీ జీవితాన్ని కానీ నీ విశ్వాసాన్ని కానీ, నీ పునాదిని బట్టి నీ జీవితం ఉంటుంది. పునాది బలహీనమైంది అయితే, ఫౌండేషన్ వీక్ అయితే బిల్డింగ్ నిలవదు. ఇది మన నీ భక్తికి కూడా, నీ విశ్వాసానికి కూడా క్రీస్తు పునాదిగా ఉండకపోతే, నీ పునాది నీ మట్టుకు నువ్వు పునాది తీసుకుంటే నీ పునాది నిలవదు. నీ పునాది దేవుడి చేత నియమించబడినది అయి ఉండాలి. క్రీస్తు అనే బండపైన నీ జీవితాన్ని కట్టుకోకపోతే, మారుమనసు పొందిన తర్వాత కూడా యేసుక్రీస్తును నమ్మి బాప్తిజం పొంది సంఘంలో ఆరాధిస్తున్న నేను సేవకుడిని కావచ్చు, మీరు విశ్వాసులు కావచ్చు, సంఘంలో పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, నీ స్థితి ఏదేమైనా కూడా నిన్ను పరీక్షించుకో. ఏమంటాడంటే, ఒక్కడు పునాది మీద కట్టిన పని నిలిస్తే వాడు జీతం పుచ్చుకుంటాడు. నీ పునాది గట్టిగా లేకపోతే నువ్వు నష్టపోతావు. తన పునాది మీద ఒకడు ఒక పనిని కట్టుకుంటే వాడు ఒక మంచి జీతాన్ని, మంచి సంపాదనను పుచ్చుకుంటాడు. ఒకని పని కాల్చివేయబడితే, నువ్వు పునాది కూలిపోతే, నీ పునాది నిప్పులకు అగ్నికి గురైతే, ఒకని పని ఆ పునాది మీద నువ్వు ఏమేమి పనులు చేసావో, ఎటువంటి జీవితం జీవించావో, దేవునికి అయిష్టముగా, మనుషులకు పనికిరావు, దేవునికి పనికిరావు, వ్యర్థమైన జీవితాన్ని నువ్వు జీవించి నీ పని నువ్వు కాల్చివేయబడితే మనకి ఏం కలుగుతుంది? నష్టం కలుగును. ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైనా లాభంగానే కనపడుతుందేమో, ఈ పూట గడిచిందిలే, బతికమని అనుకుంటున్నామేమో, ఈ బ్రతుకు వ్యర్థం. క్రీస్తులోని జీవితము కాలిపోయిందా, ప్రజ్వరిల్లుతూ ఉందా? మండటం వేరు, కాలటం వేరు. మండుతూ ఉంటూ ఉంటుంది. పొద మండుతుంది కానీ కాలిపోలే. దేవుడు ప్రత్యక్షమైనటువంటి ఆ పొద మండుతూ ఉంది కానీ కాలిపోవట్లేదు. ఇది నేను కాలిపోవడానికి నియమించబడలే. మనం మండుతూనే ఉండాలి, అవసరమైతే ఇతరులను మండించాలి. మీరు వెలుగుతూ ఉండాలి, ఇతరులను వెలిగించాలి. నీ చేతనంత వరకు నువ్వే కాలిపోతా ఉంటే, నువ్వే బూడిదగా మారితే నువ్వు ఎవరిని రక్షిస్తావు? నీ వల్ల నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ భార్యకు, నీ భర్తకు మేలా? నీ బంధువులకు, నీతో ఉన్నవారికి ఏమైనా మేలా? దేవుని విషయంలో నీవు నష్టపోతున్నావేమో జాగ్రత్త.
దేవుడు ప్రేమించేవాడు, సమస్తం అనుగ్రహించేవాడు. నీ పని మంచిది కావలేకపోతే, నీ చేతి పనులు మంచిగా లేకపోతే, నీ హృదయ ధ్యానం మంచిగా లేకపోతే, నీ భక్తి జీవితము దేవుని దృష్టిలో వ్యర్థంగా ఉంటే, నీ పని కాలిపోతే నీవు నష్టపోతావు. అది వెండి బంగారము లేకపోతే ఈ లోకంలో ఉండే ఇల్లు వాకిలి సంపాదన డబ్బు రూపంలో ప్రభు చెప్పడంలా నీ ఆత్మలోనే నష్టపోతావు. నేను ఆత్మ నశించిపోవడం దేవుని చిత్తం కాదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని నిన్ను ఇంత గొప్ప రక్షణ నీకు ఇచ్చి తన రక్తం కాచి తన ప్రాణము పెట్టి రక్షించుకుంటే నీ పనులు ఎలా ఉన్నాయి? దేవుని దృష్టిలో నీ పని, నీ ఆలోచన ఎలా ఉంది? ఇంకా మళ్ళీ మనం పుట్టం ఈ లోకంలో. మానవ జన్మ ఒకటే. మళ్ళీ కుక్కగా, నక్కగా, దోమగా, ఈగగా పుట్టం. వేరే మతాల వారు వేరే ఉద్దేశాలు, వేరే నమ్మకాలు కలిగి ఉంటూ ఉండొచ్చు కాక, బైబిల్ ప్రకారం, వాక్య ప్రకారం అయితే మానవ జన్మ ఒకటే. ఒకసారి పుట్టావు, ఒకసారి సస్తావు. మళ్ళీ ఈ లోకంలో మనం పుట్టం. కానీ ఈ ఒక్క జన్మలో మన పనులు కాలిపోతే ఎంత నష్టపోతాం. ఒక చిన్న నష్టం వస్తే కొన్ని రోజులు మనకు నిద్రపట్టదు, అన్నజనం నిల్దాగం. కానీ జీవితమే నష్టపోతే, జీవితమే కాలిపోయినట్టుగా అయితే, నీ బ్రతుకు అక్కడ తెల్లారిపోతే, అది ఆత్మ సంబంధమైన నష్టమైతే ఎంత దిగులు, ఎంత బాధ. దేవుడేమి నువ్వు నష్టపోతుంటే దేవుడికి సంతోషం కాదండి. కానీ ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు ఆయన. ఒకరిని పని కాల్చివేయబడితే వానికి నష్టం కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును. కానీ యేసుప్రభుని నమ్ముకున్నందుకు, ఆ ఒక్క పని చేసినందుకు నీ ఆత్మకు నరకం లేదు. పాతాళం తప్పించుకున్నావు, నరకం తప్పించుకున్నావు. కానీ నీ మట్టుకు నువ్వే రక్షింపబడతావు. కానీ నీ వలన దేవునికి మహిమ లేదు. నీ విషయంలో దేవుడు సంతోషించడం లేదు. పాస్ అయిపోయావు, గ్రేస్ మార్క్, ఒక మార్కులో తప్పిపోకుండా పాస్ అయిపోయావు, పరలోకం దాటావు, నరకాన్ని దాటి పరలోకానికి వెళ్ళావు. అంత మట్టుకైనా నీ బ్రతుకు. ప్రియమైన దేవుని ప్రేర, ఒకరిని పని కాల్చివేయబడితే వానికి నష్టం కలుగును, అతడు తన మట్టుకు తాను రక్షింపబడిన. కానీ అగ్నిలో నుంచి తప్పించుకున్నట్టు, అబ్బా కాలిపోకుండా బయటపడ్డామయా, ఒక తృప్తి. నేను కూడా పరలోకానికి వెళ్ళాను. అక్కడ వెనక బెంచ్లో ఉంటావా, మధ్యలో ఉంటావా, ఎక్కడ ఉంటావు, తలుపు దగ్గర ఉంటావో తెలియదు. పరలోకంలో నీ స్థాయి ఏంటి, నీ స్థానం ఏంటి? స్కూల్లో, కాలేజెస్లో చదువుకునేటువంటి యవనస్తులు కానీ, పిల్లలు కానీ, టీచర్స్ ఏం చేస్తారు తెలుసా? లెక్చరర్స్ కానీ, టీచర్స్ కానీ మంచి మార్కులు ఇచ్చేవాడు ఎక్కడ కూర్చోబెడతారు? ఫస్ట్ బెంచ్లో కూర్చోబెడతారు. నా జీవితంలో నేను నాకు ఎస్ఎస్ఎల్సీ వరకు నేను ఫస్ట్ బెంచే. కాలేజీకి పోయిన తర్వాత వెనక బెంచ్కి పోయా. పరలోకంలో నువ్వు ముందు స్థానంలో, ప్రథమ స్థానంలో ఉండాలంటే నీ పని కాల్చివేయబడకూడదు. నీ పని దేవునికి ఇష్టం కావాలి. నీ మాట, నీ ప్రార్థన, నీ స్తుతి, నీ ఆరాధన, నీ సాక్ష్యము దేవునికి ఇష్టంగా ఉండాలి. దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు మాట్లాడాడు. దావీదు బలహీనుడే. గొర్రెల కాపురిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. కానీ దేవుడు ఒక మాట అంటాడు, నా సేవకుడైన దావీదు నా హృదయానుసారుడు. మోషే దేవుని ఇల్లంతలో నమ్మకమైన వాడు. దేవునితో ఒక మంచి మాట మనం అనిపించుకోవాలంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవటం అనుకుంటే, చెడ్డ దాసుడా అనిపించుకోవటం ఎంత చెడ్డ దేవుని దృష్టిలో. ఏదైనా నీ పనులు మంచిగా ఉండాలి, నీ ఆలోచనలు మంచిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు అంతరంగమును చూసేవాడు. పై నీ ముఖమును చూసి నిన్ను మెచ్చుకునేవాడు కాదు. నీ ముఖమును, నీ అందమును, నీ చందమును చూసి మెచ్చుకునేవాడు కాదు. కానీ నీ అంతరంగాన్ని, నీ నీతిని, నీ భక్తిని చూసేవాడు ఆయన. ఆయన కన్ను దృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది, నీ మీద ప్రత్యేకంగా ఉంది. ఒకని పని కాల్చివేయబడినట్టుగా నీ పని కాల్చివేయబడి ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రభులోకి వచ్చి, ఎన్ని సంవత్సరాల నుంచి నీ సాక్ష్యం చెప్పబట్టి, ఎన్ని సంవత్సరాల నుంచి సంఘంలో ఉండబట్టి, లోకంలో దేవుని బిడ్డగా ఎంతకాలంగా నువ్వు చలామణి అవుతున్నావు. అయితే నీ పని కాల్చివేయబడిందా, కూల్చివేయబడిందా? లేకపోతే నీ పని స్థిరముగా ఉందా? రోజు రోజుకు దేవుని నామ ఘనత నిమిత్తమై దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ అభివృద్ధి చెందుతున్నావా? ఏదో లోకంలో 10 ఇళ్ళు సంపాదించడము, 10 కార్లు సంపాదించడము, లేకపోతే వెండి సంపాదించడం, బంగారం, అది అంత మాత్రం కాదండి. అవి సంపాదించండి, అవి అవసరమే. ఈ లోకం మట్టుకే అవి. మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాం. మన వెంట ఏదీ రాదు, మన పనులే వస్తాయి, మన క్రియలు మన వెంట వచ్చును. దేవుని ముఖ్యంగా నీ భార్య కోసం, నీ భర్త కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం ఆ పనులు ఈ లోకంలో మనకు అవసరమే. కానీ
దేవుని కోసం చేసే పనులు అవి నీ వెంట వస్తాయి. నేను ఎంత సేవ చేస్తున్నాను అనేది కాదు, కానీ ఎటువంటి సేవ చేస్తున్నాను, ఎటువంటి హృదయంతో నేను చేస్తున్నాను. లాభాపేక్ష కోరి చేస్తున్నానా, డబ్బు సంపాదన కోసం నేను ప్రయాసపడుతున్నానా, దేవునికి బాగా తెలుసు. హల్లెలూయా. ప్రేమ ముందు నీ పునాది ఏంటి? పైన చూడండి, 12వ వచనం చూడండి. ఎవడైనాను, అదే అధ్యాయం అండి, 1 కొరింథీయులకు 3వ అధ్యాయము 12వ వచనంలో ఏముందంటే, ఎవడైనాను ఈ పునాది మీద, అక్కడ ఈ పునాది వెనక ముందు అక్కడ ఏముందంటే, ఈ పునాది యేసుక్రీస్తు అని ఉంది. యేసుక్రీస్తు నీకు పునాదిగా ఉండాలి. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగరాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినడలా వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు దేవుని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. అగ్నియే పరీక్ష. దేవుడు అగ్ని అయి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29 అంటే, మన దేవుడు రోషం గలవాడు మాత్రమే కాదు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. నీ పని కాల్చివేయాలో, నీ పనిని నిలబెట్టాలో ఆయనకు బాగా తెలుసు. నీ పని వలన దేవునికి మహిమ రాకపోతే దేవుడు ఆ పనిని కాల్చివేస్తాడు. ఖాళీ ఏమైపోతుంది, కూలిపోద్ది. నీ పునాది నిలవదు. మొట్టమొదటి నీ పునాది ఏంటి తెలుసుకో. క్రీస్తు నీకు పునాదిగా ఉన్నాడా? ఆడంటాడు భక్తుడు, ప్రతివాడు, అదే అధ్యాయంలో 10వ వాక్యం చూద్దామండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె, పౌలు అంటాడు, నేను పునాది వేశాను అంటాడు. దేవుడు సౌలును పౌలుగా మార్చి సేవకు పిలిచినప్పుడు అనేక సంఘాలు స్థాపించి ఎంతో గొప్ప సేవ చేసి అనేక ఆత్మను రక్షించిన తర్వాత పౌలు అంటాడు, ఇదిగో నేను ఒక పునాది వేసుకున్నాను. నేను వేసిన పునాది మీద మరి ఒకటి దాన్ని కడుతున్నాడు. అది దేవుని మహిమ కోసమే. గొప్ప గొప్ప సేవకులు వచ్చారు, పోయారు. యేసన్న వచ్చాడు, ఒక సేవ మీదలో పెట్టాడు. ఆయన సంచి పట్టుకుని సైకిల్ దుక్కుంటూ పడుతూ లేస్తూ పేదరికంలో ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉండగా గుంటూరులో ఒక పెద్ద క్రైస్తవ మహాసభలు జరుగుతూ ఉంటే మాసిలమ్మణ గారిని గొప్ప సేవకుడు ఉండేవాడు. ఆ రోజుల్లో చనిపోయాడు. గొప్ప కవి, గొప్ప ప్రసంగ చక్రవర్తి ఆయన మీటింగ్స్ అంటే ఆ రోజుల్లో పెద్ద పేరు. ఆ మీటింగ్స్కి వెళ్ళాడట ఆయన సంచి తెలుసుకొని. పేదవాడు, పేద సేవకుడు. ఎవరి సేవ వాళ్ళదే, ఎవరి పునాది వాళ్ళదే. 3 రోజులు నేల మీద పడుకొని అక్కడే ఆయన వాక్యం విని ప్రేరేపించబడి, ప్రభువా నేను కూడా సేవకుడిని, ఆయన సేవకుడే అని పేరు మోసిన సేవకుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాడు మాసిలమణి గారు. అది నేను కూడా నీ సేవ చేస్తున్నాను, మరి ఆయన పునాది అలా ఉంది, నా పునాది ఎటువంటిది అని ఆలోచించుకుంటూ ప్రక్కనే ఒక నది ఉంటే, కృష్ణా నది ఉంటే, ఆ నది దగ్గరికి పోయి మీటింగ్స్ అయిపోయినాయి, భోజనం చేసుకుని మళ్ళీ ఆయన సేవకు వెళ్ళిపోవాలి. ఆ నది దగ్గర ఇసుక తీరాన ఇసుక ఉంటే ఇసుక కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటే, అయ్యా నా 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 సేవకుడు నేను ఏం పేరు పెట్టుకోవాలా? ఆయన పేరు యేసన్న. ఆ ఇసుక మీద రాస్తున్నాడంట ఏ పేరు పెట్టుకోవాలని చెప్పి. ఆయన పెద్ద చదువు లేదు ఆయనకి, యేసన్న గారికి. ప్రార్థన చేస్తుండగా హోసన్నా అనే పేరు గుర్తుకొచ్చిందంట. ఆయన పేరు యేసన్న. నా సేవకు ఏం పేరు పెట్టుకోవాలా అన్నప్పుడు హోసన్నా అని పెట్టుకున్నట్టుగా ఒక నడిపింపు వచ్చింది. హోసన్నా అని చెప్పి ఇసుక మీద రాశాడు. అలా వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, కొట్టుకుపోయింది. కానీ ఆయన పునాది నిలబడింది. హల్లెలూయా. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా హోసన్నా మినిస్ట్రీస్ అంటే గొప్ప పునాది. నేను కూడా ఈ పునాది వేసా. నేను ఆంటీ గారు సోమవారం అక్కడ వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసుకునే వాళ్ళం పాటిగడలో ఉన్నప్పుడు. ఇక్కడ ఈ సంఘంలో చీలిక వచ్చినప్పుడు నాకు కూడా ఇక అక్కడ ఉండాలని ఇష్టం లేక ఒక 2 సహోదరులు యువకులు వచ్చి, ఆంటీ గారు నేను మరి కొంతమంది ప్రార్థన చేసుకుంటుంటే, అంకుల్ మనకు ఒక సంఘం ఉండాలా, మనకంటూ ఒక సంఘం ఉండాలా అని చెప్పి ఒక ఎంటీ ప్లాట్ సాంబయ్య అనేటువంటి ఒక ఆయనతో మాట్లాడి ఎంటీ ప్లాట్ చూసి అక్కడ 7 నెలలు 8 నెలల్లో కట్టలు పెట్టుకుని టెంట్ వేసుకుని ఉన్నాం. మన పునాది అలా ఆరంభమైంది. హల్లెలూయా. మన సంఘం యొక్క పునాది అలా ఆరంభమైంది. ఈనాడు అద్దె ఇంట్లోనే మనం ఉన్నాం ఇంకా. హల్లెలూయా. కానీ ఇంతవరకు 5వ ఇంట్లో మనం ఉన్నాం. ఈ పునాది యేసుక్రీస్తు వేరు వేసిన పునాది అయితే ఆయన వచ్చేదాకా ఉంటుంది. హల్లెలూయా. నేను ఉన్నా లేకున్నా అది ఉంటుంది. నీ పునాది ఎటువంటిది?
అక్కడ ఉంది పౌలు పోతుంటాడు, నేను ఒక పునాది వేశాను, మరి ఒకటి దాని మీద కట్టుతున్నాడు. కొంతమంది అడుగుతూ ఉంటారు, అంకుల్ మీరు పోయి ఉంటారు ఎట్లా? అప్పుడే పోన్లేవా బాబు, నేను కొంచెం ఉండనివ్వండి, కొంచెం కాలం ఉండనివ్వండి ఇంకా అంటే వాళ్ళు మంచి ఉద్దేశంతో అడుగుతారు. ఎట్లా? ఇప్పుడు ఉండి చేసింది ఏముంది? ఏదైనా చేయాలంటే దేవుని కృప కావాలి. హల్లెలూయా. నా వయసును బట్టి, నాకు నా ఆలోచనను బట్టి, నా స్థితిని బట్టి నేనేం చేయలేను. ఏదైనా చేస్తే దేవుడు చేయాలి. హల్లెలూయా. ఏదైనా చేస్తే ఆయన చేయాలి. ఈ పునాది మీద ఇంకొకటి కడతాడు. అది దేవుని మహిమ కోసం అయితే నిలుస్తుంది. అది దేవుని మహిమ కోసం కాకపోతే, తన సొంత మహిమ కోసం అయితే కాలిపోద్ది. ఇప్పుడు హెబ్రోన్లో భయంకరమైన పరిస్థితి. గోల్కొండ చౌరస్తాలో యూట్యూబ్లో చూస్తున్నాం. గొప్ప దైవజనుడు, ప్రపంచవ్యాప్తంగా గొప్ప సేవ చేశాడు. ఆధునిక అభినవ పౌలు అని ఆయనకి పేరు. గొప్ప ధనవంతుడు, సిక్కులైన భక్సింగ్ గారు వచ్చి పేద సంఘం స్థాపించాడు. ప్రపంచమంతా కొన్ని వేల సంఘాలు చేశాడు. 90 సంవత్సరాలు బతికాడు. సంఘంలో ఉండేవారి ప్రవర్తన నచ్చక కోమలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ మాట వినేవాళ్ళు లేరు. ఆయనకు ముసలితనం వచ్చిన తర్వాత ఎవరైనా మాట వింటలేదు. ఎవరితో మాట్లాడికి ఇష్టం లేక మౌనవ్రతానికి వెళ్ళిపోయాడు. ఆ కోమలోనే చచ్చిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు సమాజ కార్యక్రమంలో ఇంద్రధనస్సు వచ్చింది. సరే, సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయారు, ఈయన మరణం ఎటువంటి మరణం. ఒక సిక్కులైన దేవుని సేవ చేస్తే దేవుడు చావులో కూడా దేవుడు కనపడ్డాడు. ఈనాడు ఆ సంఘం చీలిపోయి నాది నీది నీది నాది అని చెప్పి కొట్టుకుంటున్నారు. ప్రతిరోజు పోలీసు వాళ్ళు అక్కడ ఒక ట్రస్ట్ అని ఒక పార్టీ, సొసైటీ అని ఒక పార్టీ. నీ భక్తి ఎందుకు? నీ స్థుతి ఎందుకు? ఎవరిని సంతోషపెట్టడానికి? ఎవరికి ఆరాధిస్తున్నావు? ఇప్పుడు యేసన్న గారు పోయినా హోసన్న మంది మినిస్ట్రీ జరుగుతూ ఉంది. బలహీనలు ఎక్కడైనా ఉంటారండి, ప్రతి చోట ఉంటారు బలహీనలు. కానీ దేవునికి మహిమ లేకపోతే దాన్ని కాల్చివేస్తాడు, కూల్చివేస్తాడు. దైవజనుడు ప్రయాసపడ్డాడు, ఆత్మను రక్షించాడు, వేల లక్షల కోట్ల మంది రక్షించాడు. తను లేడు, వెళ్ళిపోయాడు. దేవుని సేవలో ఆనందంగా ఉన్నాడు. కానీ ఆయన సేవ నష్టపోతూ ఉంది. నీ పునాది ఏంటో నువ్వు తెలుసుకో. నా పునాది ఏంటో నాకు తెలుసుకో. నీ పునాది వేరు, నా పునాది వేరు కాదని మనందరి పునాది ఏమంటండి? ఈ పునాది యేసుక్రీస్తే. నా చిన్న సేవ కావచ్చు నాది, ఆయన పెద్ద సేవ కావచ్చు, కానీ పునాది మాత్రం ఒకటే. మన సిమెంటు పునాది, మన బండ కట్టినట్టుగా మన రాతి పునాది, మన సొంత పునాది అయితే నిలవదు కాక నిలవదు. నీకు సాక్షాత్తు యేసుక్రీస్తు వారి నీకు పునాది అయితే ఆ పునాది మీద కట్టే ప్రతి కార్యం నిలుస్తుంది. లేదా కాల్చివేయబడుద్ది. కాల్చివేయబడితే అది నీకు నష్టం, దేవునికి మహిమ కాదు. అగ్ని నుంచి లాగబడినట్టుగా నీ రక్షణ నీ పాపాలు క్షమించబడి నీ మట్టుకు నువ్వు పరలోకంలో ఉంటావు. కానీ నీ వల్ల నీ కుటుంబానికి మేలు లేదు, నీ పిల్లలకు మేలు లేదు, నీ భర్తకు నీ భార్యకు మేలు లేదు. నీ వలన ఎవడూ రక్షణలోకి రాడు. ఒక ఆయన మల్లికార్జునరావు అని చెప్పి తాగుబోతూ తిరుగుబోతూ గొప్ప వ్యాపారాలు చేసి అన్ని నష్టపోయి ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాడు. దేశమంతా తిరుగుతున్నాడు కారు వేసుకొని. ప్రతి చోట సువార్త పత్రికలు చెప్పి మరి యేసుప్రభు నిజరక్షకుడు అని చెప్పి సువార్త పడిస్తున్నాడు. మన నేపాల్ పోయాడు, భూటాన్ పోయాడు, భాషలైన దాన్ని తోట కూడా వెళ్ళి చూస్తున్నాడు. అంటే ఎవరి దగ్గర డబ్బులు అడుక్కోడు, ఎవరి దగ్గర డబ్బులు ఇస్తే తీసుకోడు. దేవుడు నడిపిస్తున్నాడు. అతను అంటాడు, ఎవరైనా ఒక్కడినైనా అగ్ని నుంచి లాగినట్టుగా లాగండి. ఎందుకంటే ప్రతి ఆత్మ విలువైంది. ఎవడో నశించి నరకానికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు. అందరూ మారు మనసు పొందాలి. నీ సొంత సేవకుడు, నువ్వు పాస్టర్ కానీ అవసరంలా, నువ్వు సేవకురాలు కానీ అవసరంలా. నీకు ఆత్మల భారం ఉంటే రోజుకు ఒక్కరికైనా వాక్యం చెప్పు. వాక్యం అంటే ప్రసంగాలు చేయని అవసరంలా. యేసు నిజ రక్షకుడు, ఆయన పాపుల మిత్రుడు, రక్షిస్తాడు, పాపములు క్షమిస్తాడు, నరకాన్ని తప్పించి పరలోకానికి తీసుకెళ్తాడు. నమ్ము అని చెప్పి ఒక మాట, అటు నమ్మినా నమ్మకపోయినా ఒక్క మాట చెప్పగలిగితే దేవుడిని వాడుకుంటాడు. ఎందుకంటే నీ పునాది గట్టిది. క్రీస్తు అనే పునాది మీద నువ్వు కట్టుతున్నావు. నీ జీవితము వ్యర్థమైంది కాదు. కాబట్టి యేసుక్రీస్తు వారికి మాట చెప్పాడు. ఒకడు బుద్ధిమంతుడు ఒకడున్నాడు, బుద్ధిహీనుడు ఒకడున్నాడు. బుద్ధిమంతుడేమో పునాది వేసుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు. బుద్ధిహీనుడు కూడా పునాది వేసుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు. బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు, బుద్ధిహీనుడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు. వాన వచ్చింది, వరదలు వచ్చినాయి, బండ మీద కట్టిన ఇల్లు సురక్షితంగా అలాగే గట్టిగా నిలబడి ఉంది. ఇసుక మీద కట్టబడిన ఇల్లు మాత్రం వాన వచ్చి వరదలు వచ్చినప్పుడు కొట్టుకుని పోయింది. దాని స్థితి, దాని పాటు గొప్పది. ఏదైనా నీ భక్తి జీవితానికి పునాది యేసుక్రీస్తు. ఆ పునాది మీద ఏదైనా కట్టు, అది నిలవాలి.
ఒకవేళ నీ సొంత మహిమ కోసం, నీ సొంత ఘనత కోసము నీ ఇష్టానుసారంగా కడితే దేవుడు ఊరుకోడు అని పడగొడతాడు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మొట్టమొదటి గుర్తు తీసుకుంటే, నీవు వేసే పునాది అది యేసుక్రీస్తు పునాది అయి ఉండాలి. ఆయన మీద కట్టుకో. నీ సేవ గొప్పదా పెద్దదా, నీకు పేరు వస్తుందా లేదా, నేను ఎవరైనా గుర్తిస్తాడా, నీకు ఎవరైనా సన్మానం ఉందా లేదా, అవన్నీ కాదు. ఇక్కడ దేవునికి మహిమ రావాలా, దేవునికి మహిమ రావాలా. లాభాలు నష్టాలు ఇక్కడ అవసరం లేదు, లెక్కలు బేరీజు పెట్టుకునే అవసరం లేదు. దేవుడు నీకు పునాదిగా మారాడు, ఆయన నీకు పునాదిగా ఉన్నాడు. ఆ పునాది మీద కట్టుకో. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుతున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలంట. నీ పునాది ఏంటో, నీ పునాది ఏ విధంగా కట్టబడిందో, ఆ పునాది మీద ఏమేమి కట్టుకుంటున్నావో, నీ సేవ అంత అంచెలంచెలుగా ఎంతగా కట్టుకుంటున్నావో నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. అజాగ్రత్తగా ఉంటే నీ పునాది కూలిపోద్ది. పునాది కూలిపోతే నీ ఇల్లు నిలవదు, నీ జీవితం బ్రతలైపోద్ది. బుడిదలో పోసిన పన్నీరు ఎంత ప్రయాసపడతావో ప్రయాస వ్యర్థమైపోయినప్పుడు నీకు సంతోషం లేదు, దేవునికి మహిమ లేదు. ఇది నాన్న యేసుక్రీస్తు నీకు పునాదిగా ఉన్నప్పుడు వాక్యం సెలవుస్తుంటే, ఎవడైనాను ఈ పునాది మీద అనగా యేసుక్రీస్తు అనేటువంటి ఈ విశ్వాస పునాది మీద ఏవేవి కట్టుకున్నావు? బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు, ఇంకా ఏవేవో. నీ ఆలయానికి, నీ మందిరానికి, నీ గృహానికి, నీ నివాస స్థానానికి ఏవే సామాగ్రులు అవసరమో అన్నీ సమకూర్చుకున్నావు, కట్టుకుంటున్నావు. అయితే అది బంగారంతో కడుతున్నావా, వెండితో కడుతున్నావా, వెలగల రాళ్ళతో కడుతున్నావా, కర్ర, గడ్డి, కొయ్యకాలు, మట్టి మశాలతో కట్టుకుంటున్నావా? అన్నీ అవసరమే. కొన్నిసార్లు మట్టి కూడా అవసరం. ఒక కట్టడం దగ్గర మట్టి కూడా అవసరమే, కొయ్య అనగా కర్ర అవసరమే. ఎక్కడ ఏది అవసరమో, కాంపౌండ్లో, ఆవరణంలో ఏది అవసరమో, లేదా తలుపు దగ్గర, కిటికీ దగ్గర, ఆ నిర్మాణంలో ఏమి అవసరమో. సొలొమోను మహారాజు 46 సంవత్సరాలు యెహోవా దేవునికి మందిరం కడితే రాయికి మధ్యలో బంగారం కరిగించి పెట్టాడంట ఆయన. కొన్ని వేల టన్నుల బంగారం తండ్రి దావీదు గారు కొంత సంపాదించి పెట్టిపోయాడు ఆలయం కోసం. ఆయన కుటుంబానికి సంపాదించింది కాక ఆలయం కోసం సంపాదించి పెట్టిపోయాడు. బంగారము, వెండి అన్నీ పెట్టిపోయాడు. మళ్ళీ సొలొమోను తనకున్న ఆస్తిలో కూడా రాజు కాబట్టి బంగారము, తండ్రి బంగారము, తన బంగారము కరిగించి ఓ రాయికి మధ్యలో, సిమెంట్ కాదు, ఆ రోజులో సిమెంట్ లేదు, చౌడు సున్నం అంటే ఉందేమో. కానీ రాజు కాబట్టి దేవుని ప్రేమించి యెహోవా దేవుని మందిరాన్ని మామూలుగా కట్టకూడదని చెప్పి 46 సంవత్సరాల మందిరం కట్టి రాయికి మధ్య పునాది నుంచి పై దాకా, డోమ్ దాకా రాయికి మధ్యలో బంగారం కరిగించి పెడితే యేసుక్రీస్తు అన్నాడు, ఈ ఆలయం రాయి ఉండకుండా పోద్ది. ఎందుకంటే మీరు నన్ను గుర్తించలేదు, నేను దర్శించినప్పుడు నా దర్శనాన్ని మీరు చూడలేదు. నేను యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా, కోడి తన పిల్లలను తన రెక్కలకు తీసుకుంటూ నేను పిలిచాను, కానీ నా మాట మీరు వల్లలేదు. ఇదిగో ఈ ఆలయాన్ని చూసి గర్విస్తున్నాను, ఇంత ఆలయం ఉంది మాకని చెప్పి. మెదకులో ఉండేవాళ్ళు ఏమంటారు సార్, మెదకులో చర్చి ఉండేవాళ్ళు, అబ్బా ఈ ఆలయానికి ఇంత పేరుంది, మా ఆలయమే మాకు చాలు, ఆలయం కాదు, దేవుడు అవసరం లేదు వాళ్ళకి. ఇదిగో ఆలయం కంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఆలయం అవసరమే, కానీ ఆలయాన్ని పూజించుకుంటూ ఆలయాన్ని చూసి మురిసిపోతూ ఉంటే దేవుని మహిమ ఆలయానికి పోతుంది, కానీ ఆయనకు రావట్లే. పెద్ద మందిరాలు ఉన్నవాళ్ళు మందిరం చూసి గర్విస్తున్నారా? జాగ్రత్త. ఇదిగో ఇది నమ్మన నువ్వే ఒక ఆలయంగా కట్టబడాలి. నీ జీవితము దేవునికి ఇష్టము, నీ స్తుతి ఆయనకి ఇష్టము. నీవు సొలొమోను భక్తుడు బంగారం పెట్టి కట్టాడు, కానీ ఆ సంపాదన అంతా ఆలయానికి పెట్టారు. శత్రువు వచ్చాడు, క్రీస్తు 72 సంవత్సరంలో రోమా శత్రువులు వచ్చారు, కొట్టిపడేశారు. రాయి ఎందుకు రాయి మీద రాయి లేకుండా చేసినట్టే, రాయికి మధ్యలో ఉంది బంగారం ఉంది. రాళ్ళను ఉంచారు, బంగారం తీసుకుపోయారు. ఈనాడు ఆలయమే లేదు అక్కడ వాళ్ళకి. 2 సార్లు దేవుని మందిరాన్ని పడగొట్టారు శత్రువులు. ఈరోజు ఇశ్రాయేలు యుద్ధం చేసేది ఎందుకు తెలుసా? ఈనాడు జరుగుతున్న యుద్ధము, మేము ఆలయం కట్టుకోవాలి మళ్ళీ మా దేవుడికి. 3వసారి మేము ఆలయం కట్టుకుంటాం. ఆలయం కట్టినప్పుడు మెస్సియా వస్తాడు, యూదుల రక్షకుడు వస్తాడు. మా రక్షకుని మేము చూడాలని చెప్పి 5 పేయలను సిద్ధపరిచారు. ఇప్పుడు ఎర్రని పేయలను 3 పేయలే వాళ్ళు విధించాలి, ఎందుకైనా మంచిదని చెప్పి 5 పేయలను
గన్మ్యాన్లను పెట్టి కాపాడుకుంటున్నారు. ఆ సమయం ఎప్పుడు వస్తుందో మందిరం కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. మందిరం కావాలి, కానీ మందిరమే ముఖ్యం కాదు. హల్లెలూయా. నీ జీవితం, నీ ఉదయం అనే మందిరంలో దేవుడు ఉన్నాడా? నువ్వు దేంతో కట్టుకుంటున్నావు? బంగారం. మొదటిది ఏంటండి? కట్టుకుంటే దేవుని మందిరాన్ని క్రీస్తుని పునాది మీద నీ చేతనైతే బంగారం వంటి సామాగ్రితో కట్టుకో. బంగారం అంటే అది పరలోకపు సంబంధమైనది, దివ్యమైనది, డివైన్, దైవికమైన లక్షణాలు నీ మందిరంలో ఉండాలి. బంగారం అంటే విలువైనది, ప్రశస్తమైనది. బంగారం రా, ఆమె భక్తి బంగారం అని. ఆయన భక్తి బంగారము. మన పిల్లలను వెండి, కొండ, బంగారం, నా రాయి రాప అంటుంటాం కదా, మనం ముద్దు పెట్టుకుంటాం. బంగారం అంటే శ్రేష్టమైనది, అంటే విలువైంది నువ్వు పెట్టాలి దేవునికి కోసం. ఏదో కట్టి గడ్డి గొయ్యకాలు మట్టి మశానం కాదు. శాతనైతే దేవుని కోసము నీ జీవితము బంగారంగా ఉండాలి. క్రీస్తుని పంట మీద శ్రేష్టమైనది, విలువలేనిది దేవునికి పెట్టొద్దండి. ఆ మధ్య చీకిపోయిన నోట్లు వేశారు. ఎన్నో నెలలు, 3,000 దాకా దగ్గర చీకిపోయి అవి ఎక్కడ చల్లవండి. పాస్టర్ గారికి కూరగాయలు ఇస్తుంటే ఎక్కడి నుంచి వస్తాయేమో మీకు ఈ నోట్లు, యోగా కండి నేను మీ ఇవ్వపోయిన పర్లేదని చెప్పండి అన్నారు. అవన్నీ అయితే ఒక సహోదరుడు అవన్నీ నాకు ఇవ్వండి, నేను నోట్లు మారుస్తానని చెప్పి ఒక సహోదరుడు సహాయం చేశాడు. శ్రేష్టమైన దేవునికి ఇవ్వండి. నీ పునాది క్రీస్తు అయితే నీ జీవితం ఆ ప్రభు మీద కట్టుకుంటూ శ్రేష్టమైన దేవునికి ఇవ్వండి. నీ వెండి దేవుడు కోరుకోవట్లా, నీ బంగారం దేవుడు కోరుకోవట్లా, కానీ ఇచ్చే ఆ కొంచెమైనా శ్రేష్టమైనది ఇవ్వండి. దేవుడికి మహిమ రావాలా. ముందు క్రీస్తుని పునాది మీద నీ జీవితాన్ని, నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ సేవను చేతనైతే బంగారంతో కట్టుకో. బంగారము దైవికమైనది, అది దివ్యమైనది, పరలోక సంబంధమైనది. పరలోకంలో వీధులు కూడా బంగారమే అంట. పరలోకంలో వీధులు కూడా బంగారమే. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఆయన పేదరికంలో, పేద ఇంట్లో పుట్టాడు, సత్రంలో పుట్టాడు. కానీ ఆ జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు, ముగ్గురు 3 బహుమానాలు తెచ్చారు. చిన్న బాలుడిగా ఉన్న క్రీస్తుకు వారు ఎరిగినారు. ఆయన యూదులకు రాజుగా పుట్టినాడని చెప్పి వారు చూసుకున్నారు. వచ్చారు, ఎక్కడో దూరదేశం నుంచి వచ్చారు. ఒక ఆయన ఏం చెప్పి సమర్పించాడండి? బంగారం సమర్పించాడు. వాళ్ళ ముగ్గురులో వెండి ఎవరు తీసుకురలే. బంగారము, బోళము, సాంబ్రాణి, 3 వాటికి అర్థాలు పట్టుకున్నాయి అనుకోండి, వేరే విషయం. మొట్టమొదటి చేసింది ఇదే బంగారమే. బంగారం అంటే ఈ లోక సంబంధం బంగారం దేవుడు కొట్టడంలా. నీ బంగారం నీ దగ్గర పెట్టుకో, నీ వెండిని దగ్గర పెట్టుకో, కానీ నీ జీవితం బంగారం లాగా ఉండాలి. యేసయ్యకు హల్లెలూయా. భక్తి చేస్తే వ్యర్థంగా చేయొద్దండి. చేయొద్దు. ఉంటే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు. నిలువెచ్చగా ఉంటే కక్కేస్తానంటాడు. నేను లోపల నుంచి బయటపడేస్తాడు, ఉమ్మేస్తాడు, వాంతి చేసుకుంటాడు. అవసరం లేదు ఆయనకి. ఎవరు రమ్మన్నారు నిన్ను? నువ్వు రాకపోతే నీకు నష్టమా? యేసయ్యకు నష్టం ఏమన్నా? నువ్వు నష్టపోతావు. హల్లెలూయా. నీ జీవితము యేసుక్రీస్తు అనే పునాది మీద బంగారముతో కట్టుకుంటున్నావు అని ముగిస్తున్నా. ఆ తర్వాత బంగారం కంటే కొంచెం విలువ తక్కువైంది వెండితో కట్టుకో. వెండి విమోచనకు సదృశ్యం. వెండి విమోచన అంటే ఇశ్రాయేలీలో ఒక అన్యుడు ఇశ్రాయేలీలో చేరాలంటే వాడు వెండితో కొనబడతాడు. విల్ బి పర్చేస్డ్ బై సిల్వర్. ఒక అన్యుడు ఇశ్రాయేలులో లెక్కింపబడాలంటే వాడికి ఒక వెల్ల చెల్లించాలా, దాన్ని వెండిలో చెల్లించాలి. వెండితో వాడిని కొంటారు. యేసయ్యను గొప్ప రక్షకుడిగా దేవుడు మన కోసం నిర్ణయించినప్పుడు తన సొంత శిష్యుడే యేసుక్రీస్తు వారిని ఎంతగా అమ్మాడండి? 30 వెండి నాణేలకు అమ్మేశాడు. ఆయన అమ్మబడకపోతే మనం కొనబడం. మనం ఆయన సొత్తు. ఆయన మనల్ని తన రక్తంతో కొన్నాడు. హల్లెలూయా. ఆయన వెండితో అమ్మబడితే నిన్ను ఆయన రక్తంతో కొన్నాడు. ఆయన సొత్తు అండి. ఎంత గొప్ప కృప. రక్తము చిందించడం అంటే మామూలు విషయం కాదు. ప్రాణము పెట్టినవాడి కంటే గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నాడా? నేను మీకు స్నేహితుడని యేసయ్య చెప్పాడు. నేను ప్రాణం పెడుతున్నాను మీకోసం, రక్తం కరుస్తున్నాను, నాకంటే గొప్పవాడు స్నేహితుడు ఎవరైనా ఉన్నాడా? ప్రాణానికి ప్రాణం. పాపల మిత్రుడు, పాపలను క్షమించడం కోసమే రక్తం ఖర్చాడు. ఆయన అమ్మబడ్డాడు. 30 వెండి నాణేలు. ఎందుకంటే తెలుసా? ఆయన 30 సంవత్సరాలు వచ్చేదాకా ఆయన సేవ చేయలే.
30 సంవత్సరాలు వయసు వచ్చేదాకా తండ్రి కార్పెంటర్గా తండ్రికి సహాయం చేశాడు. తండ్రి చచ్చిపోయిన తర్వాత కూడా తల్లిని పోషించుకుంటూ 31 సంవత్సరాల నుంచే 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఆ 30 సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరం ఒక నాణ్యం, 30 వెండి నాణ్యాలు ఆ యాజకులు బేరం వేసి 30 వెండి నాణ్యాలు. ఎందుకంటే 30 సంవత్సరాలు వయసు వచ్చేదాకా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు ఆయన. యేసు అనేవాడు మా మతానికి కానీ మా ఆచారానికి కానీ యేసు అడ్డం రాలేదు. 30 సంవత్సరాల వరకు యేసు ఎవరో మాకు తెలియదు. 30 సంవత్సరాల వరకే మాకు ఇబ్బంది పెట్టాడు. కాబట్టి 30 వెండి నాణ్యాల కంటే మేము ఎక్కువ ఇవ్వం. యేసయ్య నీకోసం అమ్ముడుపోయాడు. నిన్ను విమోచించడానికి ఆయన రక్తం కాచడానికి ఒక వెల చెల్లించబడింది. ఆ రక్తంతో నిన్ను కొన్నాడు, ఆ వెండికి అమ్మబడ్డాడు. ఈ మాట నీకు తెలుసా? నీ పునాది క్రీస్తు అయితే మొదట నువ్వు బంగారంతో కట్టుకో. విలువైన శ్రేష్టమైనటువంటి ఇష్టమైన సామగ్రి వాడు నీ జీవిత విధానంలో, నీ సేవా విధానంలో. నీ సొంత వ్యక్తిత్వం కోసం, నీ సొంత పేరు ప్రఖ్యాతుల కోసం, నీ సొంత గొప్పతనం కోసము, నీ ఘనత కోసం నువ్వేమి చేయొద్దు. ఆయన సంతోషపెట్టు. రెండవది, ఇంకా తక్కువ స్థాయిలో వెండి చేతనిచ్చే విమోచనకు సదృశ్యమైనటువంటి ఒకరిని తప్పించడానికి, ఒకరిని విడిపించడానికి వెండి అవసరం. వెండి అనగా విమోచనకి సదృశ్యం. వాడి పాపం క్షమించబడాలంటే, వాడు కట్లు విప్పబడాలంటే కొంత వెండి కావాలి. వెండితో నీ జీవితాన్ని, నీ సేవను కట్టుకో క్రీస్తుని పునాది మీద. మూడవదిగా ఏమంటారండి? వెలగల రాళ్ళు, అంటే వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు. అవి భూమిలో నుంచి వస్తాయి. అవి విలువైనవి. అగ్ని వచ్చి వాటి మీద నిప్పు పడితే ఎవరైనా కాల్చివేయడానికి సాతానుడు వాడు అగ్ని వచ్చి నీ మీద వేస్తే బంగారం కరిగినా అగ్ని ఆరిపోగానే మళ్ళీ బంగారం మిగులుది, అక్కడే ఉంటుంది. వెండి కరిగినా అక్కడే ఉంటుంది. రాళ్ళు అసలు కరగవు, వెలగల రాళ్ళు అలాగే ఉంటాయి. ఎందుకంటే క్రీస్తుని పునాది మీద నువ్వు కట్టుకుంటున్న ఈ సేవ, కట్టుకుంటున్నటువంటి ఈ యొక్క విశ్వాసము, ఈ భక్తి, లేకపోతే ఈ యొక్క పరిచర్య నిలబడాలంటే అగ్ని వచ్చి పడ్డా కూడా నీకు మళ్ళీ అది దొరకాలి, నీ చేతికి రావాలంటే అది నువ్వు బంగారమై ఉండాలి, వెండి అయి ఉండాలి. కాలిపోకుండా అగ్ని ఆరిపోయిన తర్వాత మళ్ళీ నీ రాళ్ళు నీకు దొరుకుతాయి, వెలగల రాళ్ళ వల్లే ఉండాలి. అయితే ఒకవేళ నువ్వు బంగారంతో కట్టుకోకుండా, వెండితో కట్టుకోకుండా, వెలగల రాళ్ళతో కట్టుకోకుండా ఇంకా మిగిలిన ఏమిటి చూడండి. ఏమిటండి? కర్ర అవసరమే, కర్ర కూడా అవసరమే. ఒక నిర్మాణానికి కర్ర కూడా అవసరమే. ఆ తర్వాత గడ్డి, కొయ్యకాలు, ఇంకా మొదలైనవి, అయితే మట్టి మిషన్ కావచ్చు. మొదటిది బంగారము, 2 వెండి, 3 వెలగల రాళ్ళు. వెలగల రాళ్ళు అంటే అవి పరిశుద్ధ అలంకరణలు. దేవుని సన్నిధికి ఊరకనే రావద్దు. అంటే ఈ సొమ్ములు, ఈ నగలు ధరించిన అవసరం లేదు, కానీ పరిశుద్ధ అలంకారములను ధరించుకుంటా. యేసుకి ఇష్టమైన అలంకారం నీ ప్రవర్తన, నీ భక్తి, నీ మాట, నీ ప్రవర్తన, నీ సాక్ష్యము, నీ పాట, నీ స్తుతి, నీ ఆరాధన, నీ ప్రార్థన, నీ ప్రవర్తన, నీ భక్తి జీవితం, అసలు యేసయ్యను సంతోషపెట్టే లక్షణం ఏదున్నా అది బంగారము, వెండి, వెలగరాళ్ళుగా ఉండాలి. ఇంకా కర్ర, గడ్డి, కొయ్యకాలు, ఇంకా మట్టి అవసరం కావచ్చు కాక, కానీ అవి కాలిపోతాయి. వెండి కాలిపోదు, కాలిపోయినా మిగులుద్ది. బంగారం కాలిపోదు, కరిగిపోయినా మిగులుద్ది. వెలగరాళ్ళు అసలు కాలిపోవు. కానీ కర్ర, గడ్డి, కొయ్యకాలు, మట్టి అయితే అవి కాలిపోతాయి. అవి మళ్ళీ తీసుకునిలేవు, నువ్వు వెనక్కి రావు. నీకు మన దేవుడు వ్యర్థమైన వాటిని కాల్చేస్తాడు, అనికిష్టమైన వాటిని స్థిరపరుస్తాడు. ఆమెను హల్లెలూయా. ఒక మాట చదివి నేను ముగిస్తా. అదే అధ్యాయంలో 16వ వచనం ఏమని చూడండి. 16వ వచనంలో, మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ మీరు నివసిస్తున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినాడలా దేవుడు వాణిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది ఉన్నది, మీరును పరిశుద్ధులై ఉన్నారు. హల్లెలూయా. అలాగా కట్టబడండి. చేతనైతే పరిశుద్ధ ఆలయంలాగా మీరు కట్టబడండి. వెండి, బంగారము, వెలగల రాళ్ళు, వాటిని ఉపయోగించండి. కొంత జీవితంలో కొంత నష్టపోతావేమో, కానీ దేవుడు నీకు దాన్ని నష్టంగా ఎంచాడు, నీ నష్టాన్ని లాభంగా మారుస్తాడు. హల్లెలూయా. ఆయన కోసం ప్రయాసపడండి. ప్రభునందు మన ప్రయాస వ్యర్థం కాదు. ప్రభు మనకు సహాయించునుగాక. ఆమేన్. హల్లెలూయా. వ్యర్థమైన క్రియలు, వ్యర్థమైన భక్తిని విడిచిపెడదాం. మన బుద్ధిమంతులలో ఉందాం, బుద్ధిహీనత విడిచిపెడదాం. ప్రభు మనకు కృప చూపునుగాక. మహా గొప్ప దేవా, మా యేసయ్యా, నీకు స్తోత్రాలు. ఈ చిన్న సంఘంతో, ఈ సహవాసంతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నైనా ప్రభా, మా జీవితాలు క్రీస్తుని పునాది మీద కట్టుకున్నట్టుకు, అయా బంగారం వంటి, వెండి వంటి, వెలగల రాళ్ళ వంటి ప్రశస్తమైన వాటిని కట్టుకున్నట్టుకు
ఒకవేళ కర్ర గడ్డి కొయ్యకలు ఉన్నప్పటికీ, మట్టి ఉన్నప్పటికీ, అది మీ అగ్ని వచ్చి మా మీద పడ్డప్పుడు, అగ్నితో మీరు మమ్మల్ని పరీక్షించినప్పుడు అవి కాలిపోకుండా ఉన్నట్టు అయ్యా మా వెండిని, మా బంగారమును, మా విలువరాళ్లను మీ నామ ఘనత కోసం ఉపయోగించుకోండి. మా జీవితాలు అలా ఉండటకు మాకు నేర్పించండి. ఇదిగో బలను సిద్ధపరుస్తున్న మీ పిల్లలను దీవించండి, పరిచర్య చేసేవారిని దీవించండి, ప్రతి వారిని దర్శించండి. మా దశమ భాగములు, మా సేచారపుడలు, మా మృక్కుబుడలు, మా సేవను మెచ్చి వారిని లేపండి, ప్రార్థించే వారిని, స్తుతించే వారిని, ఆరాధించే లేపండి. క్రీస్తున్న పునాది మీద ప్రతి ఒక్కరూ, ప్రతి భర్త, ప్రతి భార్య, ప్రతి సంతానము, సేవకులను మేము కూడా కట్టుకున్నట్టుకు మాకు నేర్పించండి అయ్యా. ఈ వారం అంతట్లో మీ పరిచర్యకు సిద్ధపరచండి. వచ్చే మాసంలో మా యొక్క సభలు రానున్నాయి. 23వ వార్షికోత్సవ సందర్భంగా మా 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 పురుషులను సిద్ధపరచండి, మా యవన కుమారుని సిద్ధపరచండి, యవన కుమార్తెను సిద్ధపరచండి, నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. మరి మీ నామ ఘనత కోసమే ఈ కార్యం జరిగినట్టుగా కృప చూపించండి, దీవించి నడిపించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా.